నమస్తే మిత్రులారా, మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద లోతుగా సమగ్రంగా విశ్లేషణ చేసి ఆ వీడియోస్ని యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తున్నాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ బంధువుల ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయొచ్చండి. అట్లాగే మన వీడియోస్ని లైక్ చేసి వీళ్ళని ఎక్కువ మందికి షేర్ చేయండి. ముఖ్యంగా ఏంటంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే వీడియోలో ఈ విశ్లేషణలో ఉన్న సమాచారం మీకు క్లియర్గా అర్థమవుతుంది. పీఓకే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో కలవబోతుందా అంటే ఆ కలిసే మంచి రోజులు త్వరలోనే రాబోతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొంతకాలంగా ఏదైతే పీఓకే, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అక్కడ ఉండే పీపుల్ ఈ పాకిస్తాన్ ప్రభుత్వం ఏదైతే డమ్మీ ప్రభుత్వం ఉంటుందో అక్కడ దానికి వ్యతిరేకంగా నిరసనలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. భారత్లో తాము కలుస్తాము, తమను కలపండి అంటూ వాళ్ళలో కొంతమంది నుంచి వినిపిస్తున్న మాటలు అవి. ఎందుకంటే అధిక ధరలు, ఉపాధి ఉండదు, అనేక సమస్యలు వాళ్ళు వెంటాడుతున్నాయి. అసలు వాళ్ళు భారత్లో ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఈ పాటికి వేరే రకంగా ఉండేది. సో వాళ్ళకి భారత్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి తాము కూడా భారత్లో కలవాలని చెప్పి వాళ్ళు గత కొంతకాలంగా పాకిస్తాన్లో నిరసన చేస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్లో బెలుచిస్తాను పాకిస్తాన్ నుంచి విడిపోవాలి, స్వతంత్ర దేశంగా ఏర్పడాలని చెప్పి వాళ్ళైతే ఒక అడుగు ముందుకేసి బెలుచ్ లిబరేషన్ ఆర్మీ అని పాకిస్తాన్కి వ్యతిరేకంగా యుద్ధమే చేస్తున్నారు. ఒక చిన్నపాటి యుద్ధమే. పాకిస్తాన్ ఎవరైతే సైనికులను కూడా వాళ్ళు హతమార్చిన ఘటనలు ఉన్నాయి, హైజాక్ కూడా చేస్తున్నారు. సో ఇంత ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్లో ఈ పీఓకి కూడా కొత్తగా పీఓకేలో గత కొంతకాలం అంటే గత 5-6 రోజుల నుంచి అయితే వరుస నిరసనలు. ఈ నిరసనల్ని పాకిస్తాన్ ప్రభుత్వం తొక్కిపట్టడం కోసం వారి మీద సైనిక చర్య దిగుతుంది. సైనిక చర్య అంటే సైనికులతో వాళ్ళని ఎక్కడికక్కడికి ఇబ్బంది పెట్టే అంశం. వాళ్ళ నోరు బయటికి రాకుండా, వాళ్ళ గొంతు బయటికి వినపడకుండా, వాళ్ళ ఆర్తనాదాలు బయటికి రాకుండా సైనికుల చేత మారణ హోమం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. దాదాపుగా కొంతమంది కూడా ఈ పాకిస్తాన్ పీఓకేలోని ప్రజలు ఈ సైనికులు చేస్తున్న దాడులతో చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ క్రమంలో పీఓకే భారత్లో కలవడానికైతే అక్కడ ప్రజలు సుముఖంగానే ఉన్నారు. సో భారత్ అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం పీఓకేని తిరిగి తీసుకురావడానికి, ఆక్యుపై అని అనకూడదు మనం, ఎందుకంటే అది మందే. సో భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం పీఓకేని తిరిగి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. కథ ఈ తెర వెనుకున్న బయటికి తెలియని విషయం. ఎందుకంటే కాశ్మీర్లో ఒకప్పుడు ఉన్న పరిస్థితి చూసాం, ఇప్పుడు ఆర్టికల్ 352 క్యాన్సిల్ అయిన తర్వాత, రద్దు చేసిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితి కూడా చూసాం. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ రోజైనా కానీ దేశంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా పీఓకేని భారత్లో కలుపుతుంది. సో ఆ రోజులు త్వరగానే రాబోతున్నాయని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పటికే ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ చీఫ్ కూడా చెప్పారు మొన్న యుద్ధం గురించి. మొన్నటిదాకా అయితే చాలా విషయాలు రివీల్ చేయాలా, తాజాగా అయితే అవన్నీ రివీల్ చేస్తూ వస్తున్నారు. దాదాపుగా 10 నుంచి 12 యుద్ధ విమానాలు, అమెరికా నుంచి తెచ్చుకున్న F-16 కానీ, లేకపోతే చైనా నుంచి తెచ్చుకున్న J-7 సిరీస్ సంబంధించిన విమానాలు కానీ నేల కూల్చినట్టు చెప్తా ఉన్నారు. పాక్ని ఒక ఇంత చిత్తు చేశాం కాబట్టే ఆ దెబ్బకి పాకిస్తాన్ భయపడి కాళ్ళ బేరానికి వచ్చి యుద్ధాన్ని ఆపాలని చెప్పి కోరుకుంది. అంత భయపడింది కాబట్టే ఆ స్థితికి వచ్చింది కాబట్టే యుద్ధాన్ని ఆపాలని చెప్పి ఇండియాని ఫోన్ చేసి, అదే వాళ్ళకి సంబంధించిన నెట్వర్క్ ద్వారా ఇండియాని ప్రాధేయపడింది. ఒకవేళ మన యుద్ధం చేయడం ఆపకపోయింటే అసలు పాకిస్తాన్ ఆ పటంలో లేకుండా పోయేది. సో ఇండియా పాకిస్తాన్ కన్నా అంత పవర్ఫుల్. ఆ విషయం పాకిస్తాన్ కూడా తెలుసు. కాకపోతే ఏదో మేకపోతు గాంభీర్యం నటించాలి కాబట్టి నటిస్తారు. అట్లాగే వాళ్ళ ప్రజలకి నమ్మజెప్పుకోవాలి కాబట్టి, లేదా వాళ్ళ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడం కోసం తాము ఇండియా సంబంధించిన యుద్ధ విమానాలని కూల్చామని చెప్పి లేని విషయాన్ని కూడా గొప్పలుగా చెప్పుకుంటారు పాకిస్తాన్ వాళ్ళు. కాకపోతే ఇండియాలో ఉన్నది ఏంటంటే ఉన్న విషయాన్ని మనం చెప్పుకుంటాం, కానీ లేని విషయాన్ని అసలు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం మన ఇండియాకి లేదు, మనకు చెప్పం కూడా. ఇప్పటికే పాకిస్తాన్లో ఉన్న ప్రధానమంత్రిని దించేసే ఆలోచనలో ఉన్నారు. అక్కడ ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉంటారో మునీరు, ఆ ప్రస్తుత ప్రధానమంత్రిగా ఉన్న షహబాజ్ షరీఫ్ని దించేసి త్వరలోనే గద్దెనెక్కుతారు అనే టాక్ కూడా వినబడుతున్న వేళ భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది, పీఓకేని తిరిగి భారత్లో కలిపేందుకు, విలీనం చేసేందుకు ఎలాంటి చర్యలు చేపడుతుంది అనేది మనం కొద్ది రోజులు ఆగితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.